రాత్రిపూట ఆకాశంలో ఒక నక్షత్రాన్ని చూస్తాం. సపోజ్ దానికి మనకి మధ్య దూరం 10 లైట్ ఇయర్స్ అనుకోండి. అంటే దాని కాంతి మనల్ని చేరడానికి 10 లైట్ ఇయర్స్ పట్టింది. అంటే మనం చూస్తున్న విజువల్ 10 ఇయర్స్ క్రితంది. అంటే ఆ నక్షత్రం అక్కడ లేదు. ఇలా ఆకాశంలో మనకు కనిపించే నక్షత్రాలన్నీ ఇప్పుడు అక్కడ ఉన్నాయో లేవో తెలీదు. అంత మాయ. స్పేస్ అంత పెద్దది. హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ గ్యాస్, ఎన్నో బిలియన్ల నక్షత్రాలు, వాటి చుట్టూ ఉండే సోలార్ సిస్టమ్స్ అన్నీ కలిపితే ఒక గెలాక్సీ అవుతుంది. అలాంటి గెలాక్సీలు ఈ స్పేస్లో ఒక 100 బిలియన్స్ ఉండొచ్చు అని అంచనా. సెంటర్ ఆఫ్ ద గెలాక్సీ నుండి మనం 26,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నాం. ఇప్పుడున్న స్పేస్ వయస్సు 14 బిలియన్ ఇయర్స్ అని చెప్తారు. మరి అంతకుముందు ఏముండదో ఎవరికి తెలియదు. మనకి ఒక బిగ్ బ్యాంగ్ మాత్రమే తెలుసు. ప్రతిరోజు ఈ స్పేస్లో ఎన్నో బిగ్ బ్యాంగ్లు జరుగుతూ ఉంటాయి. ప్రతి సూర్యుడు ఒక నక్షత్రం. విశ్వంలో రోజు ఎన్నో సూర్యుళ్ళు ఎక్కడెక్కడో పేలుతూ ఉంటాయి. ఎన్నో ప్లానెట్లు ముక్కలు ముక్కలుగా విశ్వంలోకి విసిరేయబడుతూ ఉంటాయి. మన సోలార్ సిస్టమ్ కూడా ఒకప్పుడు అలాగే పేలింది. 9 ప్లానెట్స్ విసిరివేయబడ్డాయి. కొన్ని సూర్యుడికి మరీ దూరం అయిపోయి సన్లైట్ లేక అక్కడ లైఫ్ స్టార్ట్ అవ్వలేదు. కొన్ని మరీ దగ్గర అయిపోయి వేడి ఎక్కువైపోయి లైఫ్ స్టార్ట్ అవ్వలేదు. కానీ మన భూమి కరెక్ట్ డిస్టెన్స్లో ఆగింది. రాత్రి చీకటి, పగలు వెలుగు. సన్లైటు, టెంపరేచరు పర్ఫెక్ట్గా ఉండడం వల్ల ఇక్కడ లైఫ్ స్టార్ట్ అయింది. దేవుడు బ్లాస్ట్ ప్లాన్ చేయగలడు, కానీ ఏ మొక్క వెళ్ళి ఎక్కడ ఆగాలో ప్లాన్ చేయడు కదా. అంటే ఈ ఎర్త్ అనేది ఒక పర్ఫెక్ట్ యాక్సిడెంట్లుగా ఇక్కడ ఆగింది. ఈ యాక్సిడెంట్ గురించి దేవుడికి కూడా తెలియదు. ఈ భూమి ఎన్నాళ్ళు మండింది, మంటలు ఎప్పుడు ఆరాయి, ఆ తర్వాత అక్కడ పుట్టిన క్రీచర్స్ ఏంటి, ఇలాంటి చెత్త విషయాలు దేవుడికి తెలియదు. ఆత్రేయ రాశారు, దేవుడనేవాడు ఉన్నాడని మనిషికి కలిగిన సందేహం, మనుషులనేవాళ్ళు ఉన్నారని దేవుడికి వచ్చిన అనుమానం. ఫెంటాస్టిక్ థాట్ అది నిజం. ఎందుకంటే మనం బై మిస్టేక్ యాక్సిడెంట్కి పుట్టిన నా కొడుకులు. మన ఎర్త్లాగే పర్ఫెక్ట్ యాక్సిడెంట్ జరిగి పర్ఫెక్ట్ ప్లేస్లో ఆగితే ఆ గ్రహాల్లో కూడా మనలాగే మరో ప్రాణం బతికే అవకాశం ఉంది. ఈ విశ్వంలో చాలా చోట్ల ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ ఉండే అవకాశం ఉంది. దేవుడి పని మనుషుల్ని, ఏలియన్స్ని తయారు చేయడం కాదు, బ్రహ్మాండాలు బద్దలు చేసి పని పెట్టుకున్నాడు. పీల్చుకుంటూ పోతున్నాడు. ఎందుకు పీలుస్తున్నాడో వాడికైనా తెలుసా లేదా, ఏదైనా ఇన్కమ్ ఉందా ఏంటో ఏది అర్థం కాదు.